ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. రాష్ట్రంలో 10 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది. ఇక తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమవుతూ ఉన్నారు. జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలను చేపట్టారు అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. తుఫాన్ అనేది విధ్వంసం సృష్టించడానికి 70-80 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతానికి అతి వేగంగా వస్తుంది. దీన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. నిన్న చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అధికారులతో కలెక్టర్లతో రివ్యూ చేయటం, ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ కలెక్టర్ని వేయటం జరిగింది. ఎటువంటి ప్రాణహాని ఆస్తి కానీ నష్టం జరగకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేయటం, అలాగే ప్రతి జిల్లాకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రావటం జరిగింది. దానిలో ఇక్కడ ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ ముందే కలెక్టర్ రాజాబాబు అనేది తుఫాన్ హెచ్చరికలతో ముందస్తు చర్యలు అనేది ముందుగానే ప్రారంభించారు. ఇదే తరుణంలో స్పెషల్ ఆఫీసర్గా కోన శశిధర్ని నియమించడం జరిగింది ప్రభుత్వం. ఆయన కూడా నిన్న వచ్చి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గత 10 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యలో ఒక వాయుగుండం రావటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ అనే రావటం జరుగుతుంది. ఈ మేతా తుఫాన్ అనేది అతి భయంకరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇది వాయుగుండంగా మారి ఇప్పుడు అల్పపీడనంగా బలపడుతూ రేపు తుఫానుగా మారి అతి గాలి, అతి విపరీతమైన గాలి 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలి అనేది వీచే అవకాశం కనిపిస్తుంది. ఈ గాలి వల్ల చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు, అలాగే అనేక మంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. అంత స్పీడ్ మీద ఈ గాలి రావటం జరుగుతుంది. దీనికి ఇక్కడ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అధికారులు అనేది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకి వెళ్ళరాదని, అలాగే బీచ్లకు సంబంధించి పర్యాటకంగా బీచ్లకు సంబంధించి బీచ్లని క్లోజ్ చేయటం జరిగింది. నేడు కార్తీక మాసం కావడంతో సముద్ర స్నానాలు అధికంగా చేస్తుంటారు. ఇలాంటి సముద్ర స్నానాలు చేయరాదని చెప్పి ముందే ఆంక్షలు పెట్టడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తుఫాన్ షెల్టర్లకి తరలించారు. అలాగే ప్రస్తుతం ఈరోజు అతి భయంకరంగా మేతా తుఫాన్ ప్రభావం అనేది ఈరోజు కనిపించనున్న తరుణంలో ఈరోజు రేపు రానున్న 3 రోజులు భయంకరంగా ఉండనుంది అన్న ముందస్తు హెచ్చరికలతో తగు జాగ్రత్తలతో ప్రకాశం అనేది సిద్ధంగా ఉంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా. ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. కాకినాడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్న సహాయక చర్యలను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పర్యవేక్షించనున్నారు. ఆయనతో పాటు మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఉండనున్నారు. ఏపీ తీరం వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. దాని ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలను చేపట్టారు అనే దానిపై మరింత సమాచారం కొత్తపట్నం బీచ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తుఫాన్గా మారనున్న తరుణంలో ఈ తుఫాన్కి ముంతా తుఫాన్ అని నామకరణం చేయటం జరిగింది. ఇది అతి స్పీడ్గా, అంటే తీరం వెంబడికి అతి స్పీడ్గా 70-80 కిలోమీటర్ల వేగంతో ఒడ్డుకు రానుంది. ఈ కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు రేపటి రాత్రికి జరిగే అవకాశం ఉన్న తరుణంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో
ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి తగు జాగ్రత్తలు అనేది అంటే ఆస్తి నష్టం కానీ అలాగే ప్రాణ నష్టం కానీ ఉండకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కొన్ని సూచించడం జరిగింది. అలాగే జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లాకు సంబంధించి కోన శశిధర్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఈయన ప్రస్తుతం నిన్న వచ్చిన దగ్గర నుండి ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే విధంగానే ఆయన యాక్షన్ అధికారులతో చర్చించడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీంలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఇక్కడ రావటం జరిగింది. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు జరిగినా దాన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళని సిద్ధంగా దగ్గర ఉంచుకోవటం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలని ఈరోజు రానున్న 3-4 రోజులు వర్షాలు అనేది అధికంగా కురవటం, అలాగే అతి భయంకరంగా అంటే 100 నుండి 120 రేషియోలో కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నందువలన ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అలాగే ఎవరిని అవసరానికి మించి బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు గుంటలు అలాగే అంటే గత 10 రోజుల నుండి ఇక్కడ ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వాయుగుండం రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం తుఫానుగా భయంకరమైన తుఫానుగా రావటం ముంతా తుఫాను రావటం జరుగుతున్న తరుణంలో ఇక్కడ కుంటల దగ్గర అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వాగుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అలాగే లోతట్టు ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వాళ్ళని ముందు తుఫాన్ షెల్టర్లకి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. అలాగే మత్స్యకారులు సముద్ర వేటకెళ్ళకూడదని నిషేధించారు. అలాగే బీచ్లకు సంబంధించి పర్యాటకం కానీ అలాగే కార్తీక మాసం కావడంతో ఎవరు సముద్ర స్నానానికి రాకూడదని చెప్పి హెచ్చరికలు అనేది జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు అనేది మనం ఒకసారి చూస్తే ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఎవరిని రానివ్వకుండా ఉన్న వేటకి వెళ్ళనీయకుండా మత్స్యకారులని వాళ్ళ బోట్లను తీసుకొచ్చి అన్నిటినీ ఒడ్డును పెట్టడం జరిగింది. ఎవరైనా సరే బోట్లు తీసుకొని సముద్రంలోకి మత్స్యకారులు వెళ్ళనివ్వకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక్కడ చూస్తే పోలీసు వారు పర్యాటకులను కానీ ఎవరిని అనుమతించని పరిస్థితి. ఇక్కడ సముద్రం అంటే ఈ తుఫాను ప్రభావం అనేది ప్రస్తుతం పైకి లేనప్పటికీ సముద్రం మాత్రం కొంచెం ముందుకొచ్చిందని చెప్పొచ్చు. గతంలో కన్నా సముద్రం అనేది చాలా ముందుకొచ్చింది, కొంతమేర ముందుకొచ్చింది. కానీ దాని ప్రభావం అనేది ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో ఇప్పటికి అంటే ఈరోజు తుఫానుగా మారిన తరుణంలో ఇంకా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశాలు ఇక్కడ ప్రభావం అధికంగా ఉండే అవకాశం. తీర ప్రాంతంలో గాలి 110-120 రేషియోలో ఇక్కడ గాలి వీచే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మాత్రం తుఫాను ప్రభావానికి సంబంధించిన ఈదురుగాలు కానీ వర్షం కానీ ఇప్పటికి రాలేదు. కానీ సముద్రం మాత్రం ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎటువంటి విపత్తు జరిగినా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అలాంటిది దానికి తక్షణంగా వాళ్ళకి సాయం చేసే విధంగా అత్యవసర సేవలు అందించే విధంగా సిబ్బంది అనేది సంసిద్ధంగా ప్రకాశం జిల్లా సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.